హాయ్ అండి అందరికీ. మాడుగుల్లో ఎంతో ఫేమస్ అయిన మాడుగుల హల్వా ఎలా తయారు చేయాలి ఈ ఫుల్ వీడియోలో చూపిస్తాను చూడండి. నేను చూపిస్తున్న ఈ గోధుమలండి, ఒక గ్లాస్ గోధుమలు తీసుకున్నాను. వాటర్ పోసుకుని 3 రోజులు నానబెట్టుకోవాలి. 3 రోజులు ఉదయం సాయంత్రం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఒక 2 టైమ్స్ ఉదయం సాయంత్రం కంపల్సరీగా క్లీన్ చేసుకోవాలండి. ఇలా 3 డేస్ తర్వాత మిక్సీ జార్లో గోధుమలు వేసుకొని రుబ్బుకొని గోధుమ పాలు అనేది స్ట్రైనర్తో వడకట్టుకోవాలండి. ఇలా పాలు అనేది తీసుకోవాలి. ఇలా 3 టైమ్స్ చేయాలండి. ఈ పిట్టిని మళ్ళీ మిక్సీలో వేసుకుని వాటర్ పోసుకొని మళ్ళీ మిక్సీ పట్టి వాటర్ అనేది తీసుకోవాలండి. ఇలా తీసుకోవాలి చూడండి. ఇది సెకండ్ టైం అండి పాలు తీస్తున్నాను. ఇలా వడకట్టుకోవాలండి. ఇది థర్డ్ టైం అండి. చూడండి లాస్ట్కి ఇలా పిట్టు అనేది వచ్చిందండి గోధుమల నుంచి. చూడండి ఇది అనేది పాడేయాలండి. ఇలా వచ్చిన పాల్లో 1 లీటర్ వాటర్ పోసి పక్క పెట్టుకోవాలండి. నైట్ మొత్తం ఫర్మెంట్ చేయాలండి. ఈ గోధుమ పాలు అనేది నైట్ అంతా అలా వదిలేసిన గోధుమ పాలు వాటర్ అనేది సపరేట్ అయింది. ఈ వాటర్ అనేది వంపేయాలండి. వంపేసి మళ్ళీ 1 లీటర్ వాటర్ పోసి 1 గంట పక్క పెట్టుకోవాలండి. మళ్ళీ ఆ వాటర్ కూడా వంపేసి మళ్ళీ వాటర్ పోసుకొని పక్క పెట్టుకోవాలండి. మళ్ళీ అలా వాటర్ అనేది వంపేసి ఇప్పుడు మనం గోధుమ హల్వా అనేది రెడీ చేసుకోవాలండి. మందపాటి కడాయి పెట్టుకుని 2 స్పూన్లు నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం పప్పు వేపుకోవాలండి. నేతిలో జీడిపప్పు బాదం పప్పు కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయినాయండి. ఒక ప్లేట్లో తీసుకుని పక్క పెట్టుకుందాం. అదే కడాయిలో 1/2 కేజీ బెల్లం వేసుకుందామండి. ఒక చిన్న కప్పు వాటర్ పోసుకుందాము. ఇలా బెల్లం అనేది కరగబెట్టుకోవాలండి. చూడండి ఇలా కలుపుకోవాలి. బెల్లం అనేది లేత పాకం రానివ్వాలండి. చూడండి చేతికి జిగురుగా అంటుకోవాలి. ఇప్పుడు గోధుమ పాలు అనేది పోసేసుకుందాము. పోసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి. లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఇలా కలుపుకోవాలి. పాలన్నీ పోసాక కూడా కలుపుకుంటూనే ఉండాలి. మధ్య మధ్యలో నెయ్యి అనేది యాడ్ చేసుకుంటా కలుపుకుంటూనే ఉండాలి. నాకు 1/4 కేజీ నెయ్యి పట్టింది. ఇలా కలపాలి. మీకు విషయం చెప్పనా, ఇది నేను మొత్తం యూట్యూబ్లోనే చూసి చేశాను. నా సొంత రెసిపీ అయితే కాదు. ఫస్ట్ టైం చేసినా బాగా చేశానండి. నాకైతే 1/4 కేజీ నెయ్యి పట్టిందండి. అలా ప్రాసెస్ అండి. ఇది చాలా టైం పడుద్దండి. ఒక రోజు మొత్తం దీనికే కేటాయించాలండి. మీరు ఖాళీగా ఉన్న టైంలో చేసుకోండి. 1 స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేయాలండి. వేసాక శుభ్రంగా కలుపుకుంటూనే ఉండాలండి. ఇలా కలిపాక ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందండి. ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని ఆ ప్లేట్లో పోసుకోవాలండి. ఇలా ప్లేట్లో పోసుకున్న దాన్ని చల్లారనిచ్చి ముక్కల కింద కట్ చేసుకుని పేపర్ అనేది చుట్టుకోవాలండి. చూడండి ఇప్పుడు మాడుగుల హల్వా అయితే రెడీ అండి. ఎంత స్మూత్గా వచ్చిందండి. ఫస్ట్ టైం చేసినాను నేను. చాలా బాగా వచ్చిందండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.